బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఇట్లారా అస్సలాము అలైకుం. దైవం యొక్క శాంతి అందరిపై కూడా కురియుగాక. ప్రపంచం తాత్కాలికము, పరీక్ష నిలయము. ఇక్కడ ఆకర్షకాలు అన్నీ కూడా కేవలము ఒక పరీక్ష నిమిత్తం ఇవ్వబడ్డాయి. మనిషి ఇక్కడ పరీక్షించబడుతున్నాడు. అసలైనటువంటి వాస్తవమైనటువంటిది ఏమిటంటే మరణం తర్వాత రాబోయే పరలోకము. అది ఇప్పుడు కూడా శాశ్వతంగా ఉండేది. ఇప్పటి వరకు ఈ విషయం మనం తెలుసుకున్నాము. ఇంకా అసలు సాఫల్యం, వాస్తవ సాఫల్యం ఏమిటో దైవం తెలియజేస్తున్నాడు. 3వ అధ్యాయము 185వ వాక్యంలో, వమన్ జుహ్జిహ అనిన్నార్ వఉద్ఖిలల్ జన్న ఫఖద్ ఫాజా. ఎవరైతే నరకాగ్ని నుండి రక్షింపబడి స్వర్గంలో ప్రవేశింపజేయబడతాడో వాడు నిజమైనటువంటి సాఫల్యాన్ని పొందినటువంటి వాడు. ఇక్కడ సాఫల్యానికి తార్కాణం ఏమిటి? ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీఓ, లేకపోతే ఏ మంత్రో, లేకపోతే ప్రధానమంత్రి, లేకపోతే రాష్ట్రపతి, లేకపోతే ఐఏఎస్ ఆఫీసరో, ఐపీఎస్ ఆఫీసరో, ఇంకొకటో, లేకపోతే వేల కోట్ల అధిపతో, లేకపోతే ఇన్ని వేల కోట్ల ఖర్చు పెట్టి పెద్ద ఇంద్రభవనం లాంటి భవనం కట్టించినటువంటి వాడు, లేకపోతే మరొకటో. ఇక్కడ సాఫల్యానికి కొలబద్ద. కానీ దైవబద్ధ సాఫల్యం కొలబద్ద ఏంటి? నరకం నుండి తప్పించుకోబడాలి, నరకం పాలు కాకూడదు అతను. అలాగే స్వర్గంలో ప్రవేశింపజేయబడాలి. ఇది నిజమైనటువంటి సాఫల్యం అని చెప్తూ ఇంకా ఏం చెప్తున్నాడంటే, వమల్ హయాత్ దున్యా ఇల్లా మతా అల్ గురూర్. మరి ఈ జీవితం ఏదైతే ఉందో ఇది ఒక మాయా వస్తువు మాత్రమే. దీని మాయలో పడకండి సుమా. దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చక్కటి ఉపమానం ద్వారా తెలియజేస్తారు. మీరు నావలో పోతున్నారు, కింద నదంతా కూడా ఈ ప్రపంచమే. మీరు గమ్యాన్ని చేరాలంటే నావపైకే వెళ్ళాలి. ఒకవేళ ఈ నీరు ఏదైతే ఉందో ఒకవేళ నావలోనికి ప్రవేశించిందంటే అది మిమ్మల్ని ముంచేస్తుంది. అలాగని చెప్పేసి మీరు దూరంగా ఉన్నారు అంటే మీ గమ్యానికి చేరుకోలేరు. కాబట్టి ఈ నీరు అనే ప్రపంచం మీలో రాకుండా చూసుకోండి. మీ జీవితం అనే నావలోకి మీరు రాకుండా చూసుకోండి. దానిపైనే తేలండి. కానీ అది మాత్రం మీ లోపలికి వచ్చిందంటే మిమ్మల్ని తీసుకుని ముంచేస్తుంది అన్నారు. కాబట్టి మహాశిలారా, ఈ ప్రపంచంలో జీవితం గడపాలి. కానీ ప్రపంచాన్ని మనము లోపలికి తీసుకురాకూడదు. ఎంతవరకు దాన్ని ఉపయోగించుకోవాలో అంతవరకే దాన్ని ఉపయోగించుకోవాలి. మన పరలోకాన్ని సాధించడానికి ఇదే మన వద్ద ఉన్నటువంటి అమూల్యమైనటువంటి అవకాశం. ఇది తప్పితే మరొకటి లేదు. మరొక జీవితం లేదు. ఇది కాకపోతే ఇంకొకటి కాకపోతే ఇంకొకటి అనడానికి లేదు మహాశిల. ఒకటే ఒక జీవితం, అమూల్యమైనటువంటి జీవితం. ఇంకా దైవం తెలియజేస్తున్నాడు, వల్ బాకియాతు సాలిహతు ఖైరు ఇంద రబ్బిక సవాబున్ వ ఖైరు అమల. శాశ్వతంగా ఉండే సత్కార్యాలే మీ ప్రభు వద్ద పరిణామం రీత్యా ఉత్తమమైనవి అన్నాడు అంటాడు. అంటే అసలు వాస్తవ పరిణామం ఉంది, రిజల్ట్ ఉంది చూసారా. రిజల్ట్లో ఏది ఉత్తమం అంటే మీ చేసే సత్కార్యాలు ఏవైతే ఉన్నాయో, శాశ్వతంగా ఉండిపోయే సత్కార్యాలు, దైవం కోసం మాత్రమే చేసే సత్కార్యాలు, పరలోక ప్రాప్తి కోసం, దైవ ప్రీతి కోసం మాత్రమే చేసే సత్కార్యాలు, ప్రజలందరి కోసం కనిపించడం కోసం చేసినటువంటి సత్కార్యాలు కాదు సుమా. దైవం కోసం చేసినటువంటి సత్కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి పరిణామం, ఏదైతే రిజల్ట్ రీత్యా అది నిజమైనటువంటిది అని చెప్పేసి ఇక్కడ ఖురాన్లో దైవం తెలియజేస్తున్నాడు. ఇంకొక మాట చెప్తున్నాడు, ఎవరైతే అమ్మ మంతగా ఆశ్రల్ హయాతి దున్యా ఫ ఇన్నల్ జహీమ్ హియల్ మఅవా. మరి ఎవరైతే ప్రపంచమే పరమావధిగా జీవితం గడుపుతాడో, ఈ జీవితం తలుపు బెడుకులకు లొంగిపోయి ఇక్కడ ఎవరైతే జీవితం గడుపుతాడో, ఐహిక జీవితానికి ఎవరైతే ప్రాధాన్యతనిస్తాడో మరి వాడు నిష్ఫరుడవుతాడు, అంటే ఫెయిల్ అవుతాడు. మరి ఎవరైతే ఒక రోజున ప్రభు ముందు నిలబడాలి అనే ఆలోచనతోటి తన జీవితాన్ని సక్రమమైనటువంటి రీతిలో నడుచుకుంటాడో, దైవం ఇచ్చినటువంటి హద్దుల్లో లోబడి జీవితం గడుపుతాడో వాడు తన గృహాన్ని స్వర్గంలో నిర్మించుకుంటాడు అని చెప్పేసి అంతిమ దైవగ్రంథం ఖురాన్ లో ఇక్కడ తెలియజేయడం జరిగింది. రండి ఇస్లాంని తెలుసుకుందాం. సర్వేజన సుఖన భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.